ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర భవిష్యత్తును సమూలంగా మార్చేసే దీర్ఘకాలిక ప్రణాళికలకు, తక్షణ పారిశ్రామిక పునరుజ్జీవనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. కేవలం హామీలు, ప్రకటనలకే పరిమితం కాకుండా నిర్దిష్ట కార్యాచరణతో, కాల పరిమితితో కూడిన లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన 2 కీలకమైన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. మొదటిది, భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తక్షణ ఉపాధి అవకాశాలను సృష్టించడం. రెండవది, రాష్ట్రాభివృద్ధికి శాశ్వత చిరునామాలుగా నిలిచేలా 3 ప్రపంచ స్థాయి మెగా సిటీలను నిర్మించడం. ఈ 2 లక్ష్యాల సాధన కోసం పరిపాలనా యంత్రాంగాన్ని సంపూర్ణంగా సన్నద్ధం చేస్తూ ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ వ్యూహం ద్వారా రాష్ట్రాన్ని కేవలం పారిశ్రామికంగానే కాకుండా ఆధునిక జీవన ప్రమాణాలకు, భవిష్యత్ సాంకేతికతకు కేంద్రంగా మార్చాలన్న సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పటిష్టమైన పునాది వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన దిశానిర్దేశం చేశారు. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన విధానాలకు ఆయన రూపకల్పన చేశారు. కొత్తగా పెట్టుబడుల పెట్టడానికి ముందుకు వచ్చిన సంస్థల ప్రతిపాదనలను కేవలం ఆమోదించడమే కాకుండా అవి క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాల్చే వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను గట్టిగా ఆదేశించారు. ఈ నూతన పారిశ్రామిక విధానం యొక్క ఫలాలను అందుకునే క్రమంలో శుక్రవారం సచివాలయంలో జరిగిన 12వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ ఒక్క సమావేశంలోనే ఏకంగా 26 భారీ పరిశ్రమల ప్రతిపాదనలకు SIPB ఆమోదముద్ర వేసింది. వీటి ద్వారా రాష్ట్రానికి రికార్డు స్థాయిలో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 85,570 మందికి ఉపాధి అవకాశాలు లభించనుండటం గమనార్హం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 16 నెలల స్వల్ప వ్యవధిలోనే 12 SIPB సమావేశాలు నిర్వహించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సమావేశాల ద్వారా ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం 8 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమైంది. ఈ పెట్టుబడులన్నీ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షలకు పైగా నూతన ఉద్యోగాలు సృష్టించబడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు కేవలం అంకెలు కాదని, రాష్ట్ర యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కీలకమైన పరిణామమని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో మాట్లాడుతూ, పెట్టుబడిదారుల ప్రతిపాదనలు వచ్చిన వెంటనే వాటిని నిర్ణీత సమయంలో పరిశీలించి ఎలాంటి జాప్యం లేకుండా ఆమోదం తెలపాలి. ఇది మొదటి అడుగు మాత్రమే. ఇప్పటికే అనుమతి పొందిన ప్రాజెక్టులు భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా తక్షణమే పనులు ప్రారంభించేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రగతి విషయంలో ప్రభుత్వం కేవలం కొత్త వాటికే కాకుండా పాత సమస్యల పరిష్కారం పైన దృష్టి సారించింది. కొన్ని సంవత్సరాల క్రితం పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వ భూములు పొంది ఇంతవరకు ఎలాంటి పనులు ప్రారంభించని ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి భూములు కేటాయించిన, పనులు మొదలుపెట్టని ప్రాజెక్టులన్నింటినీ వెంటనే సమీక్షించండి. వారికి స్పష్టమైన నోటీసులు జారీ చేయండి. నిర్దిష్ట సమయంలోగా వారు పనులు ప్రారంభించకపోతే తక్షణమే ఆ అనుమతులు రద్దు చేసి ఆ భూములను కొత్తగా వచ్చే పరిశ్రమలకు కేటాయించండి అని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక రంగాలను ప్రోత్సహించడంపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పార్కులు, ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తున్న సెమీకండక్టర్, చిప్ తయారీ మరియు డ్రోన్ పరిశ్రమలను ఆకర్షించడానికి, వాటికి అవసరమైన ప్రత్యేక ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. దీనికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 పారిశ్రామిక జోన్లను గుర్తించి క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ నూతన పెట్టుబడుల వివరాలను పరిశీలిస్తే రాష్ట్రం కేవలం సంప్రదాయ రంగాలకే పరిమితం కాకుండా వ్యూహాత్మకంగా హైటెక్నాలజీ రంగాల్లోకి ప్రవేశిస్తున్న విషయం అర్థమవుతుంది. ఆమోదం పొందిన ప్రాజెక్టులలో ఇండిచిప్ సెమీకండక్టర్ సంస్థ పెట్టనున్న 23,976 కోట్ల పెట్టుబడి అత్యంత కీలకమైనది. ఇది రాష్ట్రంలో సెమీకండక్టర్ల తయారీ రంగానికి పెద్ద ఊపునిస్తుంది. అలాగే లోహ రంగంలో AMG మెటల్స్ సంస్థ 44,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనుండగా, ఇంజనీరింగ్ రంగంలో నవయుగ ఇంజనీరింగ్ 7,972 కోట్ల రూపాయలు,
మరియు ఉక్కు తయారీలో సూపర్ స్మెల్టర్స్ 8,570 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. వీటితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కే రహేజా కార్పొరేషన్, విశాఖ రియాల్టీ, హాస్పిటాలిటీ, సాఫ్ట్వేర్, పునరుత్పాదక ఇంధనం మరియు ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు కూడా తమ ప్రాజెక్టులను ఏపీలో స్థాపించనున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి నూతన ఊపిరి అందనుంది. పెట్టుబడుల ఆకర్షణతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధికి 3 మెగాసిటీల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రకటించారు. రాష్ట్రంలో 3 మెగాసిటీలను అభివృద్ధి చేయడం మన తక్షణ కర్తవ్యం. విశాఖపట్నం, తిరుపతి మరియు రాజధాని అమరావతిలను కేవలం నగరాలుగానే కాకుండా ప్రపంచ స్థాయి మెగాసిటీలుగా తీర్చిదిద్దాలి. ఈ నగరాలలో టూరిజం, ఐటీ, మౌలిక వసతులు, హాస్పిటాలిటీ రంగాలు ఒకదానితో ఒకటి సమన్వయంగా ఎదిగేలా సమగ్ర ప్రణాళిక ఉండాలి. ఈ 3 నగరాలను 3 ప్రత్యేక ఆర్థిక కారిడార్లుగా అభివృద్ధి చేసి వాటి పర్యవేక్షణకు 3 సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించాలని కూడా నిర్ణయించారు. ఇది ఈ ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. ఈ మెగాసిటీల ప్రణాళికలో భాగంగా విశాఖపట్నం నగరాన్ని ఒక ఆర్థిక, సాంకేతిక రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం విశాఖ నగరానికే పరిమితం కాకుండా అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విస్తరించిన ప్రాంతాన్ని మెగాసిటీగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక. ఇప్పటికే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం కావడం ఈ ప్రణాళికకు అతిపెద్ద బలంగా మారింది. సుమారు $15 బిలియన్ పెట్టుబడితో రానున్న ఈ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ మరియు దానికి అనుబంధంగా ఏర్పడనున్న గూగుల్ ఏఐ హబ్ విశాఖ ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలపనున్నాయి. గూగుల్ వంటి టెక్నాలజీ దిగ్గజం అడుగుపెట్టడం వల్ల భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, పరిశ్రమలు విశాఖలో తమ కార్యకలాపాలు స్థాపించడానికి ఆసక్తి చూపిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు ఉపాధి సామర్థ్యం మరియు భారీ విద్యుత్, నీటి వినియోగంపై వస్తున్న ఆందోళనలను కూడా పరిగణలోకి తీసుకుని సమగ్రమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక 2వ మెగాసిటీగా రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉంది. అమరావతికి ఇప్పటికే ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందని, గత 5 సంవత్సరాలలో నిలిచిపోయిన పనులను త్వరితగతిన పునఃప్రారంభించాలని ఆదేశించారు. అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి నగరాలను కలుపుకుని ఒక బృహత్తర లివబుల్ సిటీగా అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక. ఇక 3వ మెగాసిటీగా తిరుపతిని తీర్చిదిద్దనున్నారు. తిరుపతికి ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక బలానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను జోడించి ఒక సమగ్ర స్పిరిచువల్ అండ్ టెక్ హబ్గా అభివృద్ధి చేయడానికి నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఈ 3 మెగాసిటీల అభివృద్ధిలో భాగంగా కేవలం పరిశ్రమలకే కాకుండా మాస్టర్ ప్లాన్ ప్రకారం స్మార్ట్ టౌన్షిప్లు, నాణ్యమైన నివాసయోగ్య నగరాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ బహుముఖ వ్యూహం ద్వారా ఆంధ్రప్రదేశ్ను రాబోయే దశాబ్దంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.